1 plus 15% plus CP2 into 1 minus 9%. సిపి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, మనం మ్యాథ్స్ని సింపుల్ లాజికల్గా చూస్తే చాలు. సిపి2 ఏమైంది సార్? సిపి1 ఇంటూ 15 సిపి2 ఇంటూ 9. సిపి1ని ఏ అనుకున్నాను, సిపి2ని బి అనుకున్నాను. అరే నాకు లాభము నష్టము రాలేదయ్యా, దీని మీద నాకు 15 రూపాయలు ఎక్కువ వస్తే దాని మీద నాకు 9 రూపాయలు నష్టం వచ్చింది. సో కాబట్టి మొత్తము నో ప్రాఫిట్ నో లాస్కి వచ్చింది. ఇది చూడంగానే ఏ బై బి ఏమైంది? 9/15. 9/15 అంటే 3/5. ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంటే తక్కువ ఉండాలి. చూడంగానే ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది, ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఆర్ యూ ఆల్ విత్ మీ? 3:5. 3:5లో ఏముంది చూడండి సార్, ఇది 0 0 క్యాన్సల్. 20